6 సార్లు ఒకటే సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే 5 ఐఐటి కాలేజెస్ లో వేల మంది విద్యార్థులకి స్ఫూర్తి ఎలా అవుతారు? 1 lakh ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టిన బిఎం బాలకృష్ణ గారు ఈ రోజు 50 కోట్లు టర్న్ ఓవర్ ఎలా చేస్తున్నారో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వీరికి పెద్దగా చదువు అవ్వలేదు. చదువు ఇష్టం లేకపోతే వ్యవసాయం చేసుకుందామని అన్న వారి నాన్నగారి మాట ఆయనలో కసి పెంచింది. చదువుకున్నారు, ఆటోమొబైల్ డిప్లొమా కంప్లీట్ చేశారు. సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని బెంగళూరు అంతా తిరిగినా ఎక్స్పీరియన్స్ లేదని ఒకటే కారణంతో జాబ్ రాలేదు. చదువుకి ఎటువంటి సంబంధం లేకపోయినా నెలకి 400 జీతం ఇచ్చే కార్ వాష్ గరేజ్ లో ఉద్యోగం సంపాదించుకున్నారు. కొంతకాలం తర్వాత పేపర్ లో యాడ్ చూసి మార్కెటింగ్ జాబ్ ఇష్టం లేకపోయినా 2000 రూపాయల జీతం కోసం చేశారు. చాలా కంపెనీస్ లో వర్క్ చేశారు. మార్కెటింగ్ లో ఉన్న టార్గెట్స్ అచీవ్ అయ్యేలాగా ఉండవు. 10 years మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండి విసిగిపోయి పానీపూరి బండైనా పెట్టుకుందామని కార్పొరేట్ సిస్టమ్ కి గుడ్ బై చెప్పారు. చేసిన ఉద్యోగం ద్వారా ఇంచుమించు 7 లక్షలు వచ్చిన పిఎఫ్ అమౌంట్ ని షేర్ మార్కెట్ లో పెట్టి భారీగా నష్టపోయారు. చివరికి మిగిలింది 1,27,000 రూపాయలు. ఒక ఫ్రెండ్ సజెషన్ ఇస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ తో వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పట్లో ఢిల్లీ నుండి స్టాక్ వచ్చేది. కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి డివైస్ పాడైపోయింది. ఒక రోజు ఈయన అదే వాటర్ ప్యూరిఫైర్ ని డిస్మాంటిల్ చేస్తే 36 కాంపోనెంట్స్ కనబడ్డాయి. ఈ కాంపోనెంట్స్ ని లోకల్ గా బెస్ట్ క్వాలిటీలో సోర్స్ చేసి ప్రోడక్ట్ తయారు చేయాలనే ఈ ఆలోచన 2010లో ఆక్వాపాట్ ని సృష్టించింది. ఆక్వాపాట్ కమర్షియల్ ఆర్ఓ ప్లాంట్స్, వాటర్ సాఫ్ట్నర్స్ మాత్రమే కాకుండా డొమెస్టిక్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ని అందిస్తుంది. ఈ రోజు 30 మందిని యంగ్స్టర్స్ ని సెలెక్ట్ చేసి ఆంటర్ప్రినర్స్ గా మార్చి వారికి ఫ్రీగా ఫ్రాంచైజ్ ఇచ్చారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో 30 బ్రాంచెస్ పైగా రన్ చేస్తున్నారు. వీరికున్న పెద్ద అసెట్ వీరికున్న కమిట్మెంట్ మాత్రమే. చిన్నగా మొదలైన ఈ మంట ఎప్పుడు సమాజానికి ఏదో ఒకటి చేయాలని పరిగెత్తే వీరు వర్షాలు వరదలు వచ్చినప్పుడు కరెంటు అందుబాటులో లేని సమయంలో మంచి నీటికి ఇబ్బంది అవుతుందని కేవలం సోలార్ పవర్ తో నడిచే ఒక పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైర్ ని తయారు చేశారు. ఈ ఇన్నోవేషన్ మంచి గుర్తింపు తీసుకొని వచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో నుండి కూడా అవార్డ్స్ ని తీసుకొని వచ్చింది. ఈయనకున్న గొప్ప మనసు చూడండి. పేటెంట్స్ రైట్స్ తీసుకొని ఏదో కమర్షియల్ గా చేసేయాలనే ఆలోచన లేకుండా చేసిన కొన్ని మోడల్స్ కొన్ని స్కూల్స్ కి, కొన్ని హాస్పిటల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఆ భగవంతుడు ఆ మనసును చూసి ఎంత వరకు తీసుకెళ్లారో చూడండి. రీసెంట్ గా చెన్నైలో 50 ఫ్రీ ఆర్ఓ ప్లాంట్స్ ని ఇన్స్టాల్ చేయడానికి వీరికి మెటీరియల్ సప్లై చేసే అవకాశం వచ్చింది. తమిళనాడు గడ్డ పైన తెలుగువాడి సత్తా చూపించాడు. వీరు స్కూల్ డేస్ లో నుంచి స్టేజ్ ఎక్కే అవకాశం రాలేదు కానీ 5 ఐఐటి కాలేజెస్ లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. గుర్తింపు తీసుకొని రావడానికి 1 నిమిషం వీడియోలో చెప్పొచ్చేమో గానీ ఆ కష్టాలను వివరించడానికి 1 నిమిషంలో చెప్పలేమండి. కానీ కష్టపడితే ఫలితం ఉందని ఈ వీడియో ద్వారా మనము మీడియా బిఎం బాలకృష్ణ గారిని సల్యూట్ చేయడంలో గర్విస్తుంది.